హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు మళ్ళీ భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రాయలసీమకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఉక్కపోత ఎండలు ఉండే అవకాశాలు ఉన్నాయని, సాయంత్రం సమయంలో మాత్రం చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ఈరోజు మళ్ళీ ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు ఒరిస్సా నుండి కోస్తాంధ్ర మీదుగా రాయలసీమ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని, దాని ప్రభావంతోనే ఈరోజు మళ్ళీ చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ఇటు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో చాలా చోట్ల ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని, గత రాత్రి రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణలో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు కూడా చాలా చోట్ల మళ్ళీ భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని, అటు వరి, మొక్కజొన్న, మామిడి రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. అటు నైరుతి ఋతుపవనాలు కూడా ఈ నెల 27వ తేదీ కల్లా కేరళను తాకే అవకాశాలు ఉన్నాయని, ఈసారి నైరుతి ఋతుపవనాలు ముందుగానే తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని, రాగల 48 గంటల్లో ఈ ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని, ఇటు రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి, రాయచోటి, కదిరి ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ఈరోజు సాయంత్రం, రేపు తెల్లవారుజామున చాలా చోట్ల ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. చాలా చోట్ల భారీగా పిడుగులు కూడా పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, మదినపల్లి, ఇటు ప్రకాశం జిల్లాలోని కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, దర్శి ఈ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ఈరోజు రాత్రి, రేపు తెల్లవారుజామున చాలా చోట్ల ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, బాపట్ల, పల్నాడు, గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుడివాడ, కాకినాడ, ఏలూరు, కోనసీమ ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు ఈరోజు రాత్రి, రేపు తెల్లవారుజామున చాలా చోట్ల ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, అరకు, పాడేరు ఈ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు దంచి కొట్టే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, తెలంగాణ జిల్లాలైన ఖమ్మం, నల్గొండ, వరంగల్, మునుగు, కరీంనగర్, సిద్దిపేట, హైదరాబాద్లో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈరోజు రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈరోజు అర్ధరాత్రి రేపు తెల్లవారుజామున చాలా చోట్ల
ఉరుములతో కూడిన వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాలో కూడా ఈరోజు రేపు చాలా చోట్ల భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని, అటు ప్రజలు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, చాలా చోట్ల భారీగా పిడుగులు కూడా పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా ఈరోజు చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ఈరోజు అర్ధరాత్రి రేపు తెల్లవారుజామున చాలా చోట్ల ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.